ఓకే. ఇప్పుడు మనం 4.6 దగ్గర ఉన్నాం. సో ఇది సెక్స్ డిటర్మినేషన్ టాపిక్. సో ఈ టాపిక్లో మనం ఏం చదువుతామంటే ఫస్ట్ థింగ్ కొంచెం స్టోరీ స్టార్ట్ చేద్దాం. అంటే సెక్స్ డిటర్మినేషన్కి ఫస్ట్ ఏంటి బేసిక్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యిందని కొంచెం చూద్దాం. ఓకే, మనం స్టోరీలోకి వెళ్తే ఇనిషియల్గా సైంటిస్టులు చాలా కన్ఫ్యూజ్గా ఉంది దేని విషయంలో అంటే సెక్స్ సంబంధించిన ఆర్గానిజం యొక్క సెక్స్ సంబంధించింది అంటే మేలా ఫీమేలా అనేది రీప్రొడక్షన్ టైంలో ఎలా కనుక్కుంటారు. సో అది వాళ్ళు అక్కడ ఇష్యూ వచ్చింది. సో ఫస్ట్ పూర్వకాలంలో సైంటిస్టులు అందరికీ ఒక కన్ఫ్యూషన్ వచ్చింది. ఒక రీప్రొడక్షన్ అయ్యేటప్పుడు అంటే సెక్స్ జరిగేటప్పుడు సారీ ప్రొడక్షన్ అదే గ్యామెట్స్ ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు మనకి ఆర్గానిజం అనేది ఏ ఫామ్ అవుతుంది, ఆ గ్యామెట్ మేల్ ఫామ్ అవుతుందా ఫీమేల్ ఫామ్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు. సో అంటే కన్ఫ్యూజ్గా ఉన్నారు, తెలియదు, బట్ దే డోంట్ హ్యావ్ ఐడియా ఏం చదువుతుంది. సో తర్వాత కొద్ది రోజులకి ఏం జరిగిందంటే కొన్నిసార్లు వాళ్ళు ఇన్సెక్ట్స్ మీద స్టడీ చేయడం స్టార్ట్ చేశారు. సో అప్పుడు వాళ్ళకి ఒక క్లూ దొరికింది. ఆ క్లూ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఒక మైక్రోస్కోప్లో ఇన్సెక్ట్ యొక్క సెల్ని పెట్టి అబ్జర్వ్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళ సైంటిస్ట్లకి వాళ్ళకి ఏం అర్థమైందంటే ఒక క్రోమోజోమ్ అండ్ సెక్స్ ఈ రెండింటికి రిలేటెడ్గా ఏదో ఒకటి ఉంది ప్యాటర్న్ అని వాళ్ళు కనుక్కున్నారు. అంటే ఐ మీన్ టు సే దట్